రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెలకొల్పిన మొట్టమొదటి సంస్థ అయిన జెన్కో తరలిపోకుండా కాపాడాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి జెన్కో అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం జెన్కో అధికారులు సివిల్ డైరెక్టర్ అజిత్, ప్రాజెక్ట్ డైరెక్టర్ సచ్చిదానందంలను కలిసిన సంధ్యారాణి రామగుండం జెన్కో సంస్థ ఎట్టి పరిస్థితుల్లో మూసివేసి ఇక్కడి నుంచి తరలించవద్దని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ జెన్కో పరిశ్రమను రామగుండంలో మూసివేయడం వల్ల 300 ఉద్యోగాల కుటుంబాలే కాకుండా స్థానిక వ్యాపారాలు, పాఠశాలలు, రవాణా లాంటివి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. జెన్కో అంటేనే రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఏర్పడడానికి ఒక మూల స్తంభమని అన్నారు. ప్రజలకు ఇది ఒక ఎమోషన్ అని, జెన్కో లేకుండా రామగుండాన్ని ఊహించలేమన్నారు. నిపుణులు చెప్పినట్లు ఒక 10 కోట్లు మరమ్మతులకు యంత్రాలకు కేటాయిస్తే ఇంకో 5 ఏళ్లు ఫ్యాక్టరీ నడిచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విద్యుత్ సంస్థ పెడతామని హామీ ఇచ్చిన సందర్భంగా ఆలోపు జెన్కోను నడిపిస్తే కంపెనీకి, ఉద్యోగులకు, స్థానిక వ్యాపారులకు, ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియపై దృష్టి పెట్టి రామగుండం ఉద్యోగులు, ప్రజలకు త్వరితన్యాయం చేయవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇంకో ప్లాంట్ ఏదైతే ఉన్నదో 50 ఏళ్ల కిందట రామగుండంలో జెన్కో ప్లాంట్ని స్థాపించి రామగుండానికి వెలుగులని తీసుకొచ్చినటువంటి ఈ ప్రాంతంలో గత జూన్ 4 నుంచి కూడా ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉత్పత్తిని ఆపేసి ఇక జెన్కో ప్లాంటు ఈ ప్రాంతంలో ఉండదని, దాన్ని క్లోజ్ చేస్తామని, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఇతర ప్రాంతాలకి బదిలీ చేస్తామని చెప్పి గత కొన్ని నెలలుగా వార్తలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఇవాళ ఈ రామగుండం ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా ఏర్పడడానికి, ఈ రామగుండంకి ఒక కళ అనేది రావడానికి పూర్తిగా కూడా ఈ జెన్కో ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాతనే. అయితే వేల మంది ఇక్కడ ఉద్యోగులు ఈ ప్రాంతం నుండి అందులో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఉద్యోగులే కాకుండా ఈ ప్లాంట్పై ఆధారపడి ఇక్కడ ఎవరైతే చిరు వ్యాపారులు కావచ్చు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రామగుండంలో జీవించేటువంటి, జీవనాన్ని కొనసాగించేటువంటి, ఉపాధి దొరికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఈ ప్లాంట్ను మూసేసినట్టు అయిందంటే రామగుండం పూర్తిగా కళ తప్పుతుంది, అంధకారం అవుతుంది అనేటువంటి బాధని ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ ప్లాంట్ విజిట్కి హెచ్ఆర్ డైరెక్టర్ గారు, అలాగే జెన్కో సివిల్ డైరెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారిని జెన్కో గెస్ట్ హౌస్లో కలిసి మా ఇబ్బందిని, ఉద్యోగుల ఇబ్బందిని, ఈ ప్రాంతం జెన్కో మరి క్లోజ్ చేసినట్టు అయిందంటే ఈ ప్రాంతం అంధకారం అవుతుంది అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ప్రత్యేకంగా, మరి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు దీనికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పవర్ ప్లాంట్ పెట్టడానికి పూర్తిగా అనువైనటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి ఇవాళ. కానీ ఇంకో ప్రాంతానికి గనక మరి దీన్ని తరలించినట్టు అయిందంటే చాలా ఇబ్బందులు, ఈ జెన్కో ప్లాంట్ మూసేసినట్టు అయిందంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రకాలుగా రామగుండం నష్టపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులను మేము కోరడం జరిగింది. ఒకవేళ నిజంగానే ఇక్కడ గనక జెన్కో ప్లాంటు మళ్ళీ పునఃప్రారంభించి నూతన ప్లాంటుని గనక ఏర్పాటు చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పక్షాన, రామగుండం ప్రజల పక్షాన 100% భారతీయ జనతా పార్టీగా మేము పోరాటం చేస్తాము, పోరాటాన్ని ఉధృతం చేస్తాము. కాబట్టి అలాంటి దానికి పోకుండా మీరే ముందుగా పాజిటివ్గా ఆలోచించి రామగుండంలో తప్పకుండా నూతన ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తదనంతరం జెన్కో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కందుల సంధ్యారానికి పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్, బీజేపీ నాయకులు బరపాటి నారాయణ, కూర వెంకటేష్, తిప్పని కుమార్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.